సో ఇక అసలు మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి R&B శాఖల్లో ఏం జరుగుతుంది అన్న కోణంలో ఒక వార్త వచ్చింది. R&Bలో ఏమవుతుంది, 2 నెలలు కూడా కాకుండానే ఈ సరెండర్, అక్రమాలపై నోటీసులు ఇచ్చిన క్రమంలో పరిణామం. ఇక ఇది పరిస్థితి. రోడ్ల భవనాల శాఖ R&B మహబూబ్ నగర్ సర్కిల్ కార్యాలయంలో గత నెల 7న ఈగా బాధ్యతలు చేపట్టిన శ్రవణ్ ప్రకాష్ ఉన్నట్టుండి సిఈ కార్యాలయానికి సరెండర్ కావడం కలకలం రేపింది. అసలు ఆ శాఖ ఉద్యోగులు, ఇంజనీర్లలో ఈ విషయమే చర్చనీయాంశం అయిందట. ఆ శాఖలో అసలు ఏం జరుగుతుందన్న ప్రశ్న ఉదయిస్తుంది. శ్రవణ్ ప్రకాష్ విధుల్లో చేరాక మహబూబ్ నగర్ సబ్ డివిజన్లో శాఖాపరంగా ఇప్పటివరకు జరిగిన పనులు, వాటి ఆర్థిక అంచనాలు, టెండర్ల ప్రక్రియ, గుత్తేదారులకు ఇచ్చిన బిల్లులను క్షుణ్ణంగా తనిఖీ చేయడం మొదలుపెట్టినట్టుగా విశ్వసనీయంగా తెలిసింది. ఈ క్రమంలోనే నవాబ్పేట్ నుంచి కొల్లూరు వరకు 9 కిలోమీటర్ల మేర రోడ్ కటింగ్ రుసుం చెల్లించి దాని తాలూకు జీఎస్టీ చెల్లించుకున్న ఓ టెలికాం కంపెనీ కేబుల్ విస్తరణకు వర్క్ ఆర్డర్ ఇచ్చినట్టుగా గుర్తించారు. ఈ వ్యవహారంలో ఓ డీఈకి ఈ షోకాస్ నోటీస్ జారీ చేశారట. ఈ నేపథ్యంలోనే జీఎస్టీ చెల్లించకుండానే కేబుల్ విస్తరణ శీర్షికతో బుధవారం ఈనాడు కథనం ప్రచురించడం కాగా, R&B సర్కిల్ కార్యాలయంలో, ఉమ్మడి జిల్లా ఎస్సీ కార్యాలయంలో కలకలం రేపింది. ఇక మహబూబ్ నగర్ పట్టణంలో నిర్మాణ దశలో ఉన్న ఓ భవనం బిల్లు విషయంలోనూ ఈ శాఖాపరమైన తప్పులు గుర్తించినట్టుగా తెలుస్తుంది. సో ఇక 2 నెలలు కాకుండానే ఈ సరెండర్ అయిపోయారట. ఇదొక వార్త. ఇక అత్యాశకు పోతే మొదటికే మోసం అంటూ అక్రమంగా ఐటీ రీఫండ్ చేసుకున్న వారిపై నజర్ పెట్టింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 10,635 మందిని గుర్తించారట. 293 మందికి నోటీసులు జారీ చేసిండ్రు.